మేము ఒక మంచి రిసార్ట్ కోసం చూస్తూ ఒక జోనల్ మీటింగ్ పెడదాం అనుకున్నాము. దానికోసం వెతుకుతుంటే మాకు ఒక ఫ్రెండ్ సజెషన్ చేశాడు, ఎకో విలేజ్ రిసార్ట్ ఉందని చెప్పేసి. అది కూడా దగ్గరలో మాకు అనుకూలంగా ఇది ఓఆర్ఆర్కి దగ్గరలో, ఐ థింక్ ఇది ఆదిపట్లకి దగ్గరలో ఉంది. సో ఈ రిసార్ట్ మేము విన్నప్పుడు ఓకే, చూస్తానికి బయట నుంచి చూసినప్పుడు కూడా బాగుంది, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి మేము ఎవ్రీ 3 monthస్కి ఒకసారి క్వార్టర్లీ మేము ఈ రివ్యూస్ మీటింగ్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం అవుట్ సైడ్కి వచ్చేసి మేము ఇలా ఎంజాయ్మెంట్ కోసం చూస్తాం. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాం, కానీ మాకు థ్రిల్ ఎక్స్పీరియన్స్ జరిగింది ఇక్కడ. ఎందుకంటే ఒకసారి మనం రిసార్ట్కి వచ్చినప్పుడు చాలా స్పేషియస్గా ఉంది. అసలు మనం మీటింగ్ హాల్ కానీ, ఫంక్షన్ హాల్ కానీ, లేదంటే హోటల్ రూమ్స్ కానీ నీట్గా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎలా ఉంటుందో అలా నీట్గా ఉంది. ఫస్ట్ ఇది క్లీన్లీనెస్ ఉంది. దాని తర్వాత వాళ్ళు ఇక్కడ వచ్చే హాస్పిటాలిటీ కూడా ఎవ్రీథింగ్ బాగుంది. సో మనకి ఎంజాయ్మెంట్ చేయడానికి అది ఫ్యామిలీతో వచ్చినా, లేకపోతే ఫంక్షన్ జరిగినా, లేకపోతే అది ఏదన్నా ఒక ఆఫీస్ మీటింగ్ అయినా సరే, అన్ని ఎన్విరాన్మెంట్కి సరిపోని విధంగా, అన్ని ఫంక్షన్స్కి సరిపోని విధంగా ఈ రిసార్ట్ డిజైన్ చేయడం జరిగింది. సో చాలా బాగుంది. ప్లే జోన్ చూస్తే కనుక మనకి క్రికెట్ కానీ, స్విమ్మింగ్ కానీ, ఇక్కడ ఫుట్బాల్ ఆడుకోవడానికి కానీ, ఒకవేళ మార్నింగ్ కనుక వచ్చి ఇక్కడ స్టే చేసాం, 2 days స్టే చేసాం, అరే కొంతమంది వాకర్స్ ఉంటారు, అరే రెగ్యులర్గా వాకింగ్ చేద్దాం అనుకున్నారు, వాళ్ళు వాకింగ్ చేయడానికి కూడా ఇదంతా ఇంత 40 acresలో మనం వాకింగ్ చేయడానికి కానీ, పార్కింగ్ ప్రాబ్లం మౌనిగా చూస్తే అక్కడ పోతున్న పార్కింగ్ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇక్కడ పార్కింగ్ కానీ నథింగ్, దేర్ ఇస్ నో ఇష్యూ అనమాట ఎక్కడ కూడా. అదేగాక రూమ్స్ కూడా సపరేట్గా మనకు ఒక విలేజ్కి వచ్చినట్టుగా, ఇది ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో మన గడ్డితో కనుక ఎలా ఇది పాట్ చేస్తామో దాన్ని చేసినట్టుగా చేసి, దాంతోపాటుగానే ఒక విల్లా టైప్ కూడా చేసేసి దాంట్లో రూమ్స్ కూడా కలిసి ఒక ఫ్యామిలీ ఉండటానికి, లేకపోతే ఒక 10 మంది ఉండటానికి ఒక గ్యాదర్గా, లేదంటే సింగిల్గా సపరేట్గా ఉండటానికి కూడా అన్ని రకాలుగా కూడా సౌకర్యంగా ఉంది ఇక్కడ చేయడానికి. అరే మన మీటింగ్ స్పేసే కాదు, ఎవ్రీథింగ్. నేనైతే కనుక దీన్ని హెవీలీ రికమెండ్ చేస్తాను. థ్యాంక్ యూ.